అమెరికాతో భారీ రక్షణ ఒప్పందం, ట్రంప్ మాట నెగ్గిందా? టారిఫ్ల దెబ్బకు స్టాక్ డమాల్. వాస్తవంగా ఇది చూడండి, అమెరికా ఆంక్షలు మొదటేమో అమెరికాతో చాలా దోస్తు, నమస్తే ట్రంప్, హౌడీ మోడీ ఇదంతా అయిపోయింది. ఆయన అకస్మాత్తుగా బాంబులు వేసాడు. నిన్న కూడా చెప్తున్నాడు ఆయన ఏమని, నేను ముందు పాకిస్తాన్ వాళ్ళకి ఫోన్ చేశాను, తర్వాత మోదీకి చేశాను, మీరు అణుయుద్ధం ఇవన్నీ అంటే కుదరదు, మీరు టేబుల్ దగ్గరికి రావాలి ఇట్లా చెప్పాను నేను అని. అంటే ఇప్పటికి కూడా ట్రంప్ నేనే వీళ్ళిద్దరి యుద్ధాన్ని ఆపుతున్నాననే మాట ఆయన అలాగే మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని ఆయన ఏం మార్చుకోవాలి. తాజాగా కూడా చెప్పారు. ఇక రెండవది చాలా సాన్నిధ్యం ఉంది మనకు అనుకుంటే 50%. ఇప్పుడు ఒక మ్యాప్ వేస్తున్నారు, కెనడా హైయెస్ట్, కెనడా మీద కంటే ఇండియా మీద హైయెస్ట్గా వేశారు. 50% పైన టారిఫ్లు వేస్తే దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? ఉదాహరణకు బ్రెజిల్ ఒక విధంగా ఎదుర్కొంది, చైనా ఒక విధంగా చెప్పింది, EU కూడా ఒక దశలో తలవంచలేదు. కానీ భారతదేశం విషయానికి వస్తే మనం స్మూత్గానే ఉన్నాం. సరే ఓకే, చైనాతో కలిసి నిలబడ్డాము, చైనా రష్యా ఇండియా రేపు షాంఘై దీంట్లో మాట్లాడతారంటున్నారు, ఈ మేరకు ఓకే. కానీ మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం ట్రంప్ వేసిన భారీ ఈ భారానికి మటుకు తగు విధంగా స్పందించిందనే ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడికైనా మంచిదే, అంతకుముందు పూర్తిగా లోబడి ఉన్నాం అన్న అభిప్రాయం తప్ప. తాజాగా చూస్తే పోస్టల్ సర్వీస్లో ఒకటి భారతదేశం నిలిపేసింది అమెరికాకు. 25 దేశాలు నిలిపేసాయి. అంటే మిగతా వాటికి దీనికి ఒక తేడా ఉంది. మనం నిలిపేసాం కదా అంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ సమయంలో అమెరికా విధించిన ట్రంప్ టారిఫ్ల వల్ల, టారిఫ్ కింగ్ అని భారతదేశానికి నానా పేర్లు పెట్టి ఎగుమతులు విపరీతంగా దెబ్బతినిపోయి భారతదేశానికి. ముఖ్యంగా మన దగ్గర ఆక్వా కానీ, డైమండ్స్ కానీ, కార్పెట్స్, ఉత్తరప్రదేశ్లో కార్పెట్ పరిశ్రమ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 17,000 కోట్ల కార్పెట్లు వాళ్ళు ఎగుమతి చేస్తారు. వీటన్నిటికీ అమెరికా మార్కెట్. టెక్స్టైల్స్, జౌళి ఉత్పత్తులు ఇవన్నీ ఆగిపోయినాయి. ఆక్వా సరే కుదేలైపోయింది అంతకుముందు ఉన్న దానికంటే కూడా. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ స్టాక్ మార్కెట్ స్టాక్స్ 900 పాయింట్స్ నుంచి 1000 పాయింట్లు పడిపోయినాయి. ఇన్ని విధాల భారతదేశం దెబ్బతింటమే కాకుండా ఉపాధి కూడా పోతుంది. ఇంకా ఇప్పుడు రోజువారీగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ, వాళ్ళందరికీ పనులు పోయినట్టే. చిన్న వ్యాపారులు చితికిపోతారు, రైతులు చితికిపోతారు. ఇటువంటి అప్పుడు వీళ్ళని కాపాడడానికి ఏం చేయాలి, అలాగే మరింత సమర్థంగా ఒత్తిడి పెట్టే విధంగా ఎలా చేయాలన్నా చేయలే. మనకున్న స్నేహ సంబంధాలను బట్టి ఇవన్నీ చేయకపోగా నేను ఈ ఐటెం ఎందుకు తీసుకున్నానంటే, రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశం అమెరికాతో. ఆ టాక్స్ కూర్చున్నారు ఇద్దరిద్దరు చొప్పున. మీరు చూస్తారు మన మీడియాలో రకరకాలుగా వస్తుంటుంది. ఈరోజు వార్త చూస్తారు, భారతదేశానికి రక్షణ చక్రం, సుదర్శన చక్రం, అవి ఇవని. వీటికి సంబంధించి ఏమనాలి, తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్, వాటికి సంబంధించిన ఇంజన్లు అమెరికా నుంచి 119 ఇంజన్లు కొంటున్నాము. వీటికి 64,000 కోట్ల రూపాయలు ఆర్డర్ పెడుతుంది ఇండియా. అంటే టారిఫ్లు ఇంతగా పెంచి భారతదేశంలో వ్యాపారాలు, పరిశ్రమలు, స్టాకు, ఉద్యోగాలు, సరే పిల్లలు అక్కడి నుంచి పంపించడం, చదువులు, ఉద్యోగాలు అది అలా ఉంచుదాం. ఇంత చేస్తే ఈ సమయంలో ఆదరాబాదరాగా 64,000 కోట్ల రూపాయల వ్యాపారం అమెరికాకు భారతదేశం ఇస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందని చూస్తే రష్యా చైనాతో పోలిస్తే చైనా ఉంది. ఒక మాట అన్న ట్రంప్, నేను తలుచుకుంటే చైనా నాశనం చేయడానికి కావాల్సిన ఫార్ములాలు, రహస్యాలు నా దగ్గర ఉన్నాయి, అన్ని విధానాలు ఉన్నాయి, ట్రిక్స్, అయినా నేను అవి ప్రయోగిస్తే నాశనం అవుతుంది కాబట్టి నేను ప్రయోగించట్లేదు అన్నాడు. మరి ఇండియా మీద ఎందుకు ప్రయోగించావు? ఇండియాను చైనాను శత్రువులుగా చేసి నీ పబ్బం గడుపుకోవాలనుకున్నావు, అవి దగ్గర అయ్యాయి. కానీ భారతదేశం విషయానికి వస్తే మనం మాట్లాడడం తప్పితే ఈ రక్షణ ఒప్పందం 4 రోజులు ఆలస్యంగా కుదుర్చుకోవచ్చు కదా. పైగా మనకంటే మిన్నగా పాకిస్తాన్ ఇది ఆల్వేస్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అని ఆ మునీర్ అనేవాడిని పిలిచి డిన్నర్ ఇచ్చి వాడికి డబ్బులు, ఆయుధాలు కూడా ఎదురించి పంపించారు. కాబట్టి భారతదేశం నిజానికి ఈ విషయంలో మరొకసారి మోదీ ప్రభుత్వం విధానాలు ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మేరకు షాంఘైలో ఈ 3 కలిసి చేస్తాయో అంతవరకు అది మంచిదే. కానీ ఇతరత్ర చూస్తే మటుకు భారతదేశం రష్యా దగ్గర చమురు కొనాలో వద్దో చెప్పడానికి ఆయన ఎవరు? వాస్తవంగా మన దేశం పెద్ద 140 కోట్ల మందికి చమురు అవసరాలు, అవి వాటి ద్వారా మళ్ళీ ధరల పెరుగుదల ఒకటి కాదు. కాబట్టి ఇక్కడ ఒకటే, ఎంతో కొంత నిలబడ్డారులే, ఈ మాత్రమన్నా నిలబడ్డాం, పెద్ద దేశం, మన గౌరవం దక్కింది అనుకుంటుంటే ఈ రక్షణ ఒప్పందం కోసం ఆదుర్దాపడడం ద్వారా ఈ సమయంలో కాంపాక్ట్ అని ఇంకోటి ఉంది, దాన్ని కాంపాక్ట్ అని పేరు పెట్టారు. అంటే అన్ని రంగాల్లో ఒప్పందాలు యథాతథంగా కొనసాగుతాయని. ఇంకా అన్ని ఒప్పందాలు కొనసాగితే అమెరికా వాడికి వచ్చిన
నష్టం ఏముంది? నిజంగా నష్టం ఏమన్నా ఉంటే ఈ క్రమంలో భారతదేశ ప్రజలు ఎక్కువగా నష్టపోతున్న పరిస్థితి. ఈ రక్షణ ఒప్పందం మీద తుది సంతకాలు చేసే ముందు భారతదేశం కనీసం టారిఫ్లు తగ్గించుకోవడానికి, భారతదేశం నుంచి జరిగే ఎగుమతులు కాపాడుకోవడానికి కనీస చర్యలు తీసుకోవాలని మటుకు ఇటు మామూలు ప్రజలు కూడా కోరుతున్నారు, ఆర్థిక నిపుణులు కూడా కోరుతున్నారు.